ఆశ్చర్య గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిలా పేరిట మీకు ఆహ్వానం చెప్తున్నాను. ఎంత గొప్ప దేవుడు మనల్ని దేవుడు దీవించి ఆశ్రయించే సమయాన్ని ఇచ్చిన గొప్ప దేవునికి మనం స్తుతి చేద్దాం. దేవునికి స్తుతి యాగమ చేయము, మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునికి మనం స్తుతియాగం చేస్తున్నప్పుడు, మహోన్నతునికి మనం మొక్కుబళ్ళు చెల్లిస్తున్నప్పుడు, ఎప్పుడైతే మనం దేవుని స్తుతి యాగం చేసి ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటామో, దేవుడు మనల్ని ఆపత్కాలంలో ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపించే గొప్ప దేవుడు. అంతేకాకుండా నీవు నన్ను మహిమపరచదు అంటున్నాడు. ఆయన మనకిచ్చిన మనకొచ్చిన శ్రమల నుండి, ఇబ్బందుల నుంచి, కష్టాల్లోంచి, కన్నీరులోంచి, ఆపత్కాల సమయంలో, శ్రమలలో మనం ఆయనకి మొర్రపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకించి మళ్ళా అన్ని విషయాల్లోంచి విడిపించి మనల్ని మహిమపరిచే గొప్ప దేవుడు. స్తుతియాగం అర్పించువాడంట దేవుణ్ణి మహిమపరుచున్నాడు, నేను వానికి రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఎప్పుడైతే స్తుతియాగం చేస్తున్నామో, దేవాది దేవుని యొద్దకు మన స్తుతి ఆరాధనలు నైవేద్యముగా ఆయన చెంతకు చేరుతున్నాయో, ఆయన ఆయన యొక్క గొప్ప రక్షణ మనకి చూపిస్తున్నాడు. ఆయన యొక్క రక్షణ ఆనందంలో మనల్ని నివసింపజేస్తున్నాడు. అంతేకాకుండా మన జీవిత మార్గాలను ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఏ మార్గంలో ఎలా ఎలా వెళ్ళాలో, ఎక్కడ కూర్చోవాలో, ఏం చేయాలో ప్రతి దానిని ఆయన నిర్ణయించి మన కొరకు సిద్ధపరిచే దేవుడు. కాబట్టి స్తుతి యాగము చేసేవారిగా ఆయనకి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేస్తూ ఆయన సన్నిధిలో మహోన్నతుడైన దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన యొక్క సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా మనం ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. మమ్మను మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మరి ఒక నూతన దినమును మా జీవితంలో మీరు మాకు దయచేసి ఈ సంవత్సరంలో ప్రభువా మరి 6 నెలలు నీ భద్రమైనటువంటి కౌగిల్లో మమ్మల్ని దాచి ఉంచి మేము సజీవుల లెక్కలో ఉండడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం మేమందరము మీ సన్నిధిలో చేరి ఉండగా మా స్వరములెత్తి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి దేవా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరి కొద్ది నిమిషములు మేమందరము ఒక సంఘముగా, తెహిలా సంఘముగా చేరి కుటుంబాలుగా మిమ్మల్ని ఆరాధించనై ఉండగా మీ ఆత్మ సహాయము, నడిపింపు మా అందరికీ దయచేయమని, ఎక్కడైతే నీ స్వరము వినబడుతుందో, ఎవరైతే తండ్రి వారి స్వరములను ఎత్తి మిమ్మల్ని ఆరాధిస్తున్నారో వారందరి గృహాలలో మీ యొక్క శాంతి, సమాధానము, అభిషేకము, ఆశీర్వాదము నిండుగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధనలో మొదటి పాట, రండి మోకరించి నమస్కరించి మనము సాగిల పడెదము, మమ్ము సృజించిన దేవుడు ఆరాధనకు పాత్రుడు అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. రండి మోకరించి నమస్కరించి మనము సాగిలా పడెదము, రండి మోకరించి నమస్కరించి మనము సాగిలా పడెదము, మమ్ము సృజించిన దేవుడు ఆరాధనా పాత్రుడు, మమ్ము సృజించిన దేవుడు
ఆరాధనా పాత్రుడు. ఆరాధనా 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 ఆరాధనా. రండి మోకరించి నమస్కరించి మనము సాగిలా పడదము. ఆయన సన్నిధిలో మనశ్శాంతి ఉన్నది. ఆయన సన్నిధిలో మనశ్శాంతి ఉన్నది. మనశ్శాంతి ఉన్నది. మనశ్శాంతి ఉన్నది. ఆరాధనా 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 ఆరాధనా. రండి మోకరించి నమస్కరించి మనము సాగిలా పడెదము. రండి మోకరించి నమస్కరించి మనము సాగిలా పడెదము. తుడిచివేయును మన కన్నీరు అంతయు. తుడిచివేయును మన కన్నీరు అంతయు. మన కన్నీరు అంతయు. మన కన్నీరు అంతయు. ఆరాధనా 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 ఆరాధనా. రండి మోకరించి నమస్కరించి మనము సాగిలా పడెదము. రండి మోకరించి నమస్కరించి మనము సాగిలా పడెదము. అభిషేక తైలముతో నన్ను నింపుము నిండుగా. అభిషేక తైలముతో నన్ను నింపుము నిండుగా. నన్ను నింపుము నిండుగా. నన్ను నింపుము నిండుగా. ఆరాధనా 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 ఆరాధనా. రండి మోకరించి నమస్కరించి మనము సాగిలా పడెదము. రండి మోకరించి నమస్కరించి మనము సాగిలా పడెదము. మమ్ము సృజించిన దేవుడు ఆరాధనా పాత్రుడు. మమ్ము సృజించిన దేవుడు ఆరాధనా పాత్రుడు. ఆరాధనా 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 ఆరాధనా. రండి మోకరించి నమస్కరించి మనము సాగిలా పడెదము. రండి మోకరించి నమస్కరించి మనము సాగిలా పడెదము. మమ్ము సృజించిన దేవుడు ఆరాధనా పాత్రుడు. మమ్ము సృజించిన దేవుడు ఆరాధనా పాత్రుడు.
సృష్టికర్తవైన మా యేసయ్య, నీ నామానికి నాయన వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మును సృజించినటువంటి దేవుడవు, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడవు, శూన్యము నుండి సమస్తమును కలుగజేసినటువంటి వాడవు. దేవా, భూమి పుట్టక మునుపే నైనా, ఈ భూమి ఆకాశములు పుట్టక మునుపే, పర్వతములు పుట్టక మునుపే తరతరములుగా యుగ యుగములుగా ఉన్నటువంటి దేవుడు నీవు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నాయనా, మా నివాస స్థలము నీవే. అవును ప్రభువా, ఇదిగో తండ్రి, నీ ఆశ్రయాన్ని కోరుకుంటూ, నీ సన్నిధిని కోరుకుంటూ, నీ సన్నిధిలో ఉన్న సమాధానాన్ని కోరుకుంటూ, నీ సన్నిధిలో ఉన్న మనశ్శాంతిని కోరుకుంటూ, నీ సన్నిధిలో ఉన్న నెమ్మదిని కోరుకుంటూ ఈ సాయంకాలం నీ సన్నిధిలోకి మేము చేరిపోయామయ్యా. నీ పాదాల చెంతకు మేము చేరిపోయాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధన పాత్రుడవు, మా తండ్రివి నీవే, మా కొండవు నీవే, మా కోటవు నీవే, మా శైలము నీవే, మా శృంగము నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే. ఈ లోకంలో ప్రభువా మాకెవ్వరు ఆశ్రయం లేరయ్యా. మేము నిన్నే ఆశ్రయముగా మార్చుకున్నాం, మేము నిన్నే ఆశ్రయముగా చేసుకున్నాం తండ్రి. నీవు తప్ప ఈ లోకంలో మాకు ఇంకెవరూ లేరయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మా కన్నీటిని నాట్యముగా మార్చేటటువంటి దేవుడవు, మా బాష్ప బిందువులు తుడిచివేసేటటువంటి దేవుడవు. దేవా, నీ కొనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీ కను దృష్టి మా మీద ఉంచయ్యా. ఈ సాయంకాల సమయంలో తెహిలా సంఘముగా నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం, మిమ్మల్ని అడుగుతున్నామయ్యా, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మీ కను దృష్టి మా మీద ఉంచు ప్రభువా, మీ కను దృష్టి మా మీద ఉంచయ్యా. నీ సన్నిధిలోని అభిషేకం మాకు దయచేయమయ్యా. నూతనమైనటువంటి కృపా వరములు మాకు దయచేయండి అయ్యా. తలాంతులు దయచేయండి తండ్రి. దేవా, థ్యాంక్ యూ లార్డ్. ఆత్మఫలాలు మాకు దయచేయ. ఇదిగో నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభువా, నీ పరిశుద్ధాత్మను మాకు దయచేయి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆరాధనకు యోగ్యుడవైనందుకై, మా స్తుతుల మీద ఆసీనుడవైనందుకై నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఎంత గొప్ప భాగ్యం మాకు దయచేసావు ప్రభువా. ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రభువు పాదాల చెంతకు చేరే కృప, ఈ సన్నిధిని ప్రభువా మనసారా హృదయపూర్వకముగా అనుభవించే కృప మాకు మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్య ఉన్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీరే జయకరముగా జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతుకులాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనలో రెండవ పాట, రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆహా సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. వేకువనే వెదకెదను,
ఆశతో నేను వెదకెదను, వేకువనే వెదకెదను, ఆశతో నేను వెదకెదను. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆహా సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా, రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. లోకమంతా మాయే గదా, నీ ప్రేమ నాకు చాలునయా, లోకమంతా మాయే గదా, నీ ప్రేమ నాకు చాలునయా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆహా సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, రాజా ఈ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా, రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. నీ సన్నిధి నా పెన్నిధి, నిత్యము నాకు చాలునయా. యేసు నీ సన్నిధి నా పెన్నిధి, నిత్యము నాకు చాలునయా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆహా సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు. అవును రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. స్తుతుల పైన ఆసీనుడా, స్తుతులు నీకే చెల్లింతును, స్తుతుల పైన ఆసీనుడా, స్తుతులు నీకే చెల్లింతును. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆహా సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, రాజా ఈ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా, రాజా నీ సన్నిధి చాలునయా, నిత్యము నాకు చాలునయా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, ఆహా సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహాగణుడు, మహోన్నతుడు అయినటువంటి మా యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ లోకంలో మాకేదున్నా లేకపోయినా దేవా నీ సన్నిధి ఉంటే చాలయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా. దేవా మేము నీ సన్నిధిని మాత్రమే కోరుకుంటున్నామయ్యా, మా హృదయాల్లో ఇంకే ఆశలు లేవు ప్రభువా. నిత్యము నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచయ్యా. అలనాడు మోషే అడిగినప్పుడు నీ సన్నిధి నాకు కావాలన్నప్పుడు నీ సన్నిధిని అనుగ్రహించావు కదయ్యా. ఈరోజు మేము తెహిలా సంఘముగా కుటుంబాలుగా చేరి నీ పాదాల చెంత చేరి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నామయ్యా. నీ సన్నిధి మాకు దయచేయండి ప్రభు.
మీ సన్నిధిని మాకు దయచేయండి తండ్రి. ఈ లోకంలో మాకు ఇంకేం వద్దు ప్రభు. నీ సన్నిధి మాకు పెన్నిధిగా ఉండడానికి మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. నిత్యము ప్రభువా, అనునిత్యము మీ సన్నిధిని మాకు పెన్నిధిగా దయచేయండి. ప్రతిరోజు ఉదయం వేకువజామునే నేనా మరి మీ సన్నిధిని వెతికే కృప మాకు దయచేయండి తండ్రి. మరి క్రొవ్విన మెదడు దొరికినప్పుడు సంతోషించినట్లుగా మీ సన్నిధిలో మేము ప్రభువా సంతోషించే కృప మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. ఆశతో తండ్రి మిమ్మల్ని వెతికే కృప, మీ సన్నిధిని వెతికే కృప. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ లోకంలో ఏమీ లేదయా, ఈ లోకమంతా మాయే ప్రభువా. నీ సన్నిధి మాత్రమే నిజమైనదయా, నీ ప్రేమ మాత్రమే నిజమైనదయా, నీ కృప మాత్రమే నిజమైనదయా. నీవు మాత్రమే సత్యమైన దేవుడవయ్యా. దేవా, సత్య స్వరూపి అయిన యేసయ్య, నీ పాద సన్నిధిలో తండ్రి మొరపెడుతున్నా. మా స్వరాలెత్తి ప్రభా బ్రతిమలాడుతున్నామయ్యా. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచు. మా స్తుతుల మీద మీరు ఆసీనుడైనందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి యాగము ప్రభు అయినా మీరే తండ్రి పొందుకొనమని. థ్యాంక్ యూ లార్డ్. మా స్తుతి అర్పణలను తండ్రి మీరు అంగీకరించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో దేవుడు మనతో ఉండి నడిపించినందుకై దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆమేన్. పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. In English, 1 Corinthians chapter 11, verse 24. And when he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." May God bless this verse. ఆమేన్. हिंदी में पहला कोरिन्थियों 11:24 वचन। और धन्यवाद करके उसे तोड़ी और कहेगी, ये मेरी देह है, तो तुम्हारे लिए है, मेरी स्मरण के लिए यही किया करो। आमीन। ఆమేన్. వాక్యము కొరకు ప్రార్థన. దేవరా చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభా, Thank you, ఉన్నత Jesus. సింహాసనం మీద ఆసీనుడైన వాడైతే పోతాయి. మా స్తుతులు దేవాని సన్నిధి చేర్చుకుని దేవా, మా స్తుతుల మీద ఆసీనుడైన వాడా, మా మధ్య ఉన్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రం ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇది పోతండి ఈ వాక్య దర్శనం మేము చేస్తుండగా దేవా, నువ్వు మాతో సూటిగా మాట్లాడబడొచ్చున్నానయ్యా. అవునయ్యా, నీ శరీరంను దేవా జ్ఞాపకం చేసుకుని దేవా దాన్ని పూజించినప్పుడు దేవా మాలో ఇదిగోతండి నీ క్రొత్త నిబంధన దేవ మాలో ఆమేన్. స్థిరపరుస్తున్నాడా. హల్లెలూయా. ఇదిగోతండి నేను జ్ఞాపకం చేసుకుంటే మాకు ఇచ్చిన దేవ ధన్యతలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మాకు ఆశీర్కరం అంటున్నాం దేవా. అయ్యా యేసయ్యా, ఇదిగోతండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటుండగా దేవా నువ్వు ఇచ్చిన ఇదిగోతండి వాక్యమే దేవా, దేవుడై ఉన్న దేవాది దేవా, నీ వాక్యం మమ్మల్ని కడుగుతాదయ్యా, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తాదయ్యా, నీ వాక్యమే మాకు జీవాన్ని ఇస్తుందయ్యా. అవునయ్యా, నీ వాక్యంతో మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. నీ మాటలతో మా హృదయాలను నింపడొచ్చున్నాను. మా జీవితాలను సరి అయిన మార్గాల్లో కట్టుకోవడానికి దేవా నీ వాక్యంతో దేవా మమ్మల్ని సరిచేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగోతండి దేవ వినుచున్న ప్రతి బిడ్డలో దేవా అయ్యా వితుచున్న ఈ వాక్యాన్ని దేవా నూరంతర బాగుగా ఫలింపచేయబడుచున్నాను. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మ కార్యం జరిగించబడుచున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా వారిని ఆవరించి దేవా నీవు వారితో మాట్లాడబడుచున్నానయ్యా. వారి జీవితాలకు కావాల్సిన దేవా తృప్తి కలిగిన ఆహారం దాయిచేయబడుచున్నానయ్యా.
విత్తుచున్న నీ బిడ్డ జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాను అయ్యా. ఇదిగో విత్తువాడు నువ్వే అన్నది కొందాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో నీ సిలువు చాటు మరుగుపరిచి నువ్వు మాట్లాడమని వచ్చున్నాను అయ్యా. నీ కరుణాపీఠం యొక్క దేవా, ఇదిగో తండ్రి నేను చేరి ఉండగా దేవా నీవు మాతో మాట్లాడబడి వచ్చున్నానయ్యా. అయ్యా నీ బిడ్డకి ఇదిగో తండ్రి నీ దైవికమైన జ్ఞానం దాయిక్షబడి వచ్చున్నా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా నీ మాటలు నీ వాక్కులు నీ స్వరాన్ని దయచేసి దేవా ఇదిగో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నా నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీ సంఘమునకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. And when he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." और धन्यवाद करके उसे तोड़ी और कहा कि यह मेरी देह है जो तुम्हारे लिए है, मेरे स्मरण के लिए यही किया करो. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలపు ఆరాధనలో కొద్ది నిమిషములు మీ పరిశుద్ధ లేఖనములలో నుండి మాటలను మేము ధ్యానము చేయనే ఉండగా తండ్రి మా ఆలోచన కాదు, మా జ్ఞానము కాదు ప్రభా, మీ ఆలోచన చొప్పున, మీ చిత్తము చొప్పున మాతో మాట్లాడమని, మాకు అవసరమైన దాన్ని ప్రభా మీ సత్యవాక్యమును మాకు సరిగా బోధించమని, మీ ఆత్మ సహాయము మాకు దయచేయమని, మీ స్వరాన్ని వినిపించమని, మీ నామము మాత్రమే మహిమపరచబడులాగున ఈ ఆరాధన అంతట్లో మీరు తోడే నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. చూడండి, మరి చదవబడినటువంటి వాక్య భాగములో అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘమునకు రాస్తూ మరి 11వ అధ్యాయం 23వ వచనం నుండి ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పారు. చూడండి, పౌలు గారు ఈ సంఘానికి రాసినటువంటి ఈ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పగింపబడడానికి ముందు, ఆయన అప్పగింపబడినటువంటి ఆ రాత్రి మరి శిష్యులందరితో కలిసి ఆయన ప్రభురాత్రి భోజనాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనమైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఈ వాక్య భాగాన్ని మనము చదివినప్పుడు చాలా మంది అనుకుంటారు ఇది కేవలము ప్రభురాత్రి భోజనము, ప్రభు బళ్ళారాధనకు సంబంధించినటువంటి వాక్యమని. అయితే ఈ వాక్యంలో మనం చూడాల్సింది ఏంటంటే ఒక ఆచారాన్ని, ఒక వాడుకను, ఒక రొట్టెను, ఒక ద్రాక్షారసమును కాదు గాని మనము
ప్రాముఖ్యముగా చేయాల్సిన పని ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవడం. ఇక్కడ రొట్టె విరుచుట, ద్రాక్షారసము త్రాగుట ఇది ప్రాముఖ్యమా, లేక యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకము చేసుకొనుట ప్రాముఖ్యమా? చాలా మంది యేసుక్రీస్తు ప్రభు బలారాధనలో చక్కగా క్రమం తప్పకుండా పాలు పంపులు పొందుతూ ఉంటారు. అయితే రొట్టె తీసుకొనుట మంచిదే, ఆయన శరీరమునకు సాదృశ్యముగా. ద్రాక్షారసము తీసుకొనుట మంచిదే, ఆయన శిలువలో కార్చినటువంటి రక్తమునకు సాదృశ్యముగా. కానీ ప్రభువారు ఇక్కడ నొక్కి చెప్పినటువంటి మాట రెండు సార్లు కూడా ఆయన నొక్కి చెప్పినటువంటి మాటను మనము శ్రద్ధగా గమనించాలి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు ఎందుకు రొట్టె విరవాలి? ప్రతి వారం లేదా నెలలో ఒక వారం మనం ఎందుకు రొట్టె విరవాలి? మనం ఎందుకుని ప్రభువారి యొక్క రక్తానికి సాదృశ్యంగా మనం ఎందుకు ద్రాక్షారసాన్ని తాగాలి? అంటే ఆ శరీరములో, ఆ రక్తములో ఏదో ఉంది, అది మనం తీసుకుంటే అది మనకు ఆశీర్వాదం అని మన ఫోకస్ మొత్తాన్ని రొట్టె మీద, ద్రాక్షారసం మీద పెడుతున్నామా, లేక ఆ రొట్టె అయి ఉన్నటువంటి దేవుడి మీద, ఆ రక్తాన్ని చిందించినటువంటి దేవుడిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా? ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనము జ్ఞాపకం చేసుకోవడం ప్రాముఖ్యం. వి షుడ్ రిమెంబర్, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఒక గుర్తుగా, ఒక ఆనవాలుగా, ఒక వాడుకగా, ఒక ఆచారముగా దీన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. బట్ నా ఉద్దేశం ఏంటి అంటే మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. ఇక్కడ రొట్టె ప్రాముఖ్యము కాదు, ద్రాక్షారసము ప్రాముఖ్యము కాదు. ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనసారా నువ్వు జ్ఞాపకం చేసుకోవడమే ప్రాముఖ్యం. కలువరి శిలువలో ఆయన చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడమే ప్రాముఖ్యం. అందుకే కొన్నిసార్లు కొంతమంది పాస్టర్లు రొట్టె లేకపోతే ఏదో కొంచెం అన్నం ఉన్నా తెచ్చిపెట్టుకోండి, కొంచెం పంచదార ఉన్నా తెచ్చిపెట్టుకోండి, చాక్లెట్ ఉన్నా తెచ్చిపెట్టుకోండి అంటారు. కొంతమంది మతంలో ఉన్నటువంటి వారు, అయ్యి బాబోయ్, రొట్టెను తీసుకోమని ప్రభువు చెప్తే ఈయనేంటి చాక్లెట్ ఉన్నా పెట్టుకుని చేయమంటున్నారు, ఓ బిస్కెట్ ఉంటే దాన్ని విరవమంటున్నారేంటి, ఎంత ఘోర మహాపరాధం అని కొంతమంది అనుకుంటారు. అంటే అక్షరార్థకంగా మనము చూడకూడదు, ఎప్పుడూ కూడా ఆత్మీయంగా చూడాలి. ఏ ఉద్దేశ్యముతో ప్రభువు ఆ మాట చెప్పాడు? ఆయన క్లియర్గా నొక్కి వక్కాణించినటువంటి మాట ఏంటంటే నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. నన్ను జ్ఞాపకం చేసుకోండి. దిస్ ఈజ్ మై బాడీ విచ్ ఈజ్ ఫర్ యూ. ఇది మీకోసమే. దిస్ ఈజ్ మై బాడీ విచ్ ఈజ్ ఫర్ యూ. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై మీరు దీనిని చేయుడి. ఏ భాషలో అయినా మీరు చూడండి, यह मेरी देह है जो तुम्हारे लिए है, यह मेरी देह है जो तुम्हारे लिए है, मेरे स्मरण के लिए, मेरे स्मरण के लिए यही किया करो. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము రొట్టె గురించి కాదు. నేను చెప్పాలనుకున్నటువంటి విషయము రక్తం గురించి కాదు. నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటి అంటే నీ కష్ట సమయంలో, నీ ఇబ్బందిలో, నీ వేదన సమయంలో,
నీ దుఃఖ సమయంలో నువ్వెవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎవరిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో మనము బహు కష్టంలో ఉన్నప్పుడు లేదా బహు వేదనలో ఉన్నప్పుడు మనము దేవుని మర్చిపోతూ ఉంటాం. దేవుని కార్యాలను మర్చిపోతూ ఉంటాం. ఆయన ఎంత శక్తి కలిగినటువంటి దేవుడో ఆయన శక్తిని మర్చిపోతాం. భయపడిపోయి, బెంబేలెత్తిపోయి, బెంగ పెట్టేసుకుని, బాధపడిపోయి, ఏదో ఆకాశము విరిగి మన మీద పడిపోయినట్టు మనకు సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోతూ ఉంటాం. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన అప్పగింపబడిన రాత్రి మనతో చెప్పినటువంటి మాట, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఎప్పుడు? వారానికి ఒకసారా? ఎప్పుడు? నెలకు ఒకసారా? ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారా? కాదు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ప్రతిరోజు, అనుదినము దేవుని మనము జ్ఞాపకము చేసుకునే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మనకేమొస్తుంది? మొన్నటి దినాన్ని మనం చూసాం. ఎప్పుడైతే మరి ఇర్మియా భక్తుడు బాగా ఆయన ఆవేదనకు లోనై, ఇక అయిపోయింది, దేవుడు నా జీవితాన్ని ఇలా ముగించేశాడు, నెమ్మదిని నాకును ఆయన బహుదూరం చేసేసాడు, మేలు ఎట్టిదో నేను మర్చిపోయి ఉన్నాను, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవని నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడో, ఎప్పుడైతే ఇర్మియా ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడో, నాకు ఒక ఆశ పుట్టింది. యెహోవా కృపగలిగిన వాడు, ఆయన మరి మేము లయము కాకుండా దేవుడు మమ్మల్ని కాపాడతాడు. కాబట్టి మనం ప్రతి దినము కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. కష్టం వచ్చిందా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. భయం వేస్తుందా? భవిష్యత్తు అంధకారంగా మారిందా? అనుకున్నది ఒకటి అయ్యిందా? పరిస్థితులన్నీ కూడా తల్లకిందులుగా మారి మనకు ఏం చేయాలో తోచని పరిస్థితిలోనికి ఒకవేళ మనము నెట్టివేయబడితే, అక్కడ నుండి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది మనకు చేయాలి. నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావో నా సహాయము నీకు దొరుకుతుంది. మనము దేవుని యొక్క కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చదివాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 17, 18, 19 వచనాలలో, ఈ జనులు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేనెట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకుందువేమో, వారికి భయపడకము. నీ దేవుడి యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నును చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకును. నీకు భయము పుట్టించున్న ఆ జనులకందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, ఆ గొప్ప సూచక క్రియలను, ఆ గొప్ప మహత్కార్యములను, బాహుబలమును, చాచిన తన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకునము. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే తండ్రి కుమారులు ఇద్దరూ కూడా ఒకే మాట చెబుతున్నారు పదే పదే.
ఏమిటా మాట అంటే, నన్ను బాగుగా జ్ఞాపకం చేసుకో, నన్ను బాగుగా జ్ఞాపకం చేసుకో, నీ కన్నులు చూచిన కార్యాలను నువ్వెప్పుడు మర్చిపోవద్దు. నీ ముందు నేను జరిగించానే సూచక క్రియలు, నీ ముందు నేను జరిగించానే మహత్కార్యాలు, వాటిని ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోవద్దు, వాటిని బాగుగా జ్ఞాపకం చేసుకో. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి మరి వేలాది మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చేసారు. ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు, అనేక విషయాలను ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధించేటటువంటి సమయంలో ప్రభువారు మాట్లాడుతుంటే ఎవరికి టైం తెలియలేదు. 3 రోజులు అయిపోయింది. 3 రోజుల పాటు వారందరూ ప్రభువారు చెప్పే మాటల్ని అసలు ఎంత ఆసక్తిగా ఉంటున్నాయి, ఇంతకుముందు ఎవరు ఇలా చెప్పలేదు మనకి, ఏ యాజకుడు ఇలా చెప్పలేదే, అసలు ఎవరైనా ఇంత చక్కగా అబ్బా అసలు ఈయన మాట్లాడుతుంటే చెబుతూ ఉంటే రోజుల తరబడి వినాలనిపిస్తోందని వింటూ కూర్చున్నారు. 3 రోజులు గడిచిపోయింది. ప్రభువారు చెప్పాల్సిందంతా ముగించి ఇక అందరినీ మరి బయలుదేరి వెళ్ళాలి కదా అన్నప్పుడు శిష్యులు వచ్చి, మీరు 3 రోజుల నుంచి ఏం తినలేదు ప్రభువా, మరి కొంచెం పెందల కాడే వీళ్ళని వదిలేస్తే వెళ్ళి ఏదైనా తెచ్చుకుంటారు, పక్కనే ఉన్న అడవి, ఆ పక్కనే ఉన్న గ్రామాలకు ఊర్లకి పోయి ఏదన్నా తెచ్చుకుంటారు అన్నప్పుడు ప్రభువారు అంటారు, మరి వాళ్ళనందరినీ కూడా కూర్చోబెట్టండి, వాళ్ళకి భోజనాలు ఇక్కడే పెడదాం. ఇక్కడ భోజనం పెట్టాలంటే ఎలా అయ్యా, మన దగ్గర ఇన్ని దేనారాలు ఉన్నాయా, ఇంత ఖర్చు అవుద్ది అంత ఖర్చు అవుద్దని యోధా గారేమో లెక్కలేస్తారు. ప్రభువారు అడుగుతారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే, ఒక చిన్నవాడు కొన్ని రొట్టెలు, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పి వాటిని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక గొప్ప అద్భుతాన్ని ప్రభువారు అక్కడ చేస్తాడు, మనందరికీ తెలిసిన విషయమే. ఈ 5 రొట్టెలు 2 చేపల్ని మరి అలా చేత్తో ఎత్తి పట్టుకుని ఆ రొట్టెల్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వారందరికీ కూడా పంచిపెట్టమన్నప్పుడు 5,000 మంది పురుషులు తృప్తిగా తింటారు. పిల్లలు ఎంతమంది తిన్నారో, స్త్రీలు ఎంతమంది తిన్నారో అక్కడ రాయబడలేదు. అంత గొప్పగా మరి వారందరూ కూడా ఆ మిగిలిపోయినటువంటి ఆ ముక్కలన్నీ కూడా మరి 12 గంపలు నిండా ఎత్తి తృప్తిగా తిన్నారని కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. స్త్రీలను పిల్లలను గాక తినని వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. చూడండి, ఇంత గొప్ప అద్భుతం శిష్యులు వాళ్ళ కనులారా చూశారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరు పట్టుకెళ్లారు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు? శిష్యులే కదా. ఈ చిన్నవాడి దగ్గర ఉన్నాయా అని చెప్పి తీసుకెళ్ళింది. మరి ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఎలా సరిపోయినాయి? ఎలా పెట్టగలిగాడు దేవుడు? ఇంత గొప్ప అద్భుతాన్ని కనులారా చూసిన తర్వాత 22వ వచనంలో మనం చదువుతాం, 14వ అధ్యాయము మత్తయి సువార్తలో, వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు తోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటిగా దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. చూడండి, అప్పటికి అద్దరికి ఆ శిష్యులను వెళ్ళవలనని ఆయనే పంపించాడు. ఆయనే మరి దోణి ఎక్కించాడు. దగ్గరుండి మీరు అవతల తీరానికి వెళ్ళండి అని చెప్పి పంపించింది ఆయనే. ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంకా అవతల తీరానికి వెళ్ళడానికి కొంచెం ముందుగానే ఒక తుఫాను మొదలైంది. గాలి ఎదురై
అలల వలన కొట్టబడుతుంది ఆ పడవ. ఒక గొప్ప అద్భుతాన్ని చూచి ఇంకా కొన్ని దినాలు కూడా కొన్ని గంటలు అయి ఉంటదేమో మహా అయితే. కొన్ని గంటల క్రితము నీ కన్నులు చూచిన సంగతులను ఇప్పుడు మనం చదివాం కదా. నీ కన్నులు చూచిన సంగతుల్ని తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? నీవు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, ఆ గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడు శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారా? మర్చిపోయారు. పడవ అలలకి కొట్టేసుకుంటున్నప్పుడు వీళ్ళు భయపడిపోతున్నారు. అరే ఇదేంటి, 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పెట్టిన దేవుడు మాతో ఉన్నాడు, మాకేంటి భయం? నీ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు ధైర్యం కలుగుద్ది. నీ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఎంత పెద్ద సమస్య అయినా సరే నీకు ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు భయపడిపోయి, కంగారు పడిపోయి, టెన్షన్తో ఉంటే ఎక్కడో కొండ మీద అడవిలో ప్రార్థన చేసుకుంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసింది శిష్యులు కంగారు పడుతున్నారు, ఈ తుఫాన్ వచ్చింది అని చెప్పి. ఆయన కొండల మేంచి మెట్టల మేంచి దిగి సముద్రపు నీటి మేంచి అడుగులు వేసుకుంటూ వారికి దగ్గరగా వస్తుంటే, వచ్చాడయ్యా మన దేవుడు, మనం తలుచుకోగానే మన దేవుడు వచ్చాడు అని అనుకోవడం మానేసి భూతం 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 అంటున్నారు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకుంటే భయంతో కూడిన మాటలు నీ నోటి నుంచి రాకూడదు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. గొలియాతు తిరుగుతూ 40 దినాలు 40 రాత్రులు రండిరా ఎవడొస్తాడో ఇజ్రాయేలీయుల్లో, నన్ను ఎదుర్కొనగలవాడు ఎవడైనా ఉంటే రండి, మీ మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తానని చెప్పి సవాలు చేస్తూ ఉంటే, చిన్న బాలుడైనటువంటి దావీదు ఎలా ఎదుర్కోగలిగాడు? దావీదుకి బాగా జ్ఞాపకం ఉంది నీ కన్నులు చూచిన కార్యాలు, నీ కన్నులు చూసినటువంటి కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, బాహుబలమును, చాచిన ఆయన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకో. సింహం వచ్చి మందలోంచి మేకనెత్తుకుపోతుంటే సింహాన్ని చీల్చి చంపేశాడు దావీదు. ఎక్కడి నుంచి వచ్చింది బలం? దేవుడిచ్చాడు. ఎలుగుబంటి వచ్చి మందలోంచి మేకనెత్తుకుపోతుంటే చీల్చి చంపేశాడు ఎలుగుబంటిని. ఇప్పుడు దావీదుకి బాగా జ్ఞాపకం ఉంది. దావీదుకి తన కన్నులు చూచిన కార్యాలు, చాచిన ఆయన చేతితో, తన బాహువుతో ఆయన చేసిన కార్యాలు దావీదు మర్చిపోలా. అరే సింహం కన్నా గొప్పోడా గొలియాతు? ఎలుగుబంటి కన్నా గొప్పోడా గొలియాతు? గొలియాతుని తీసుకెళ్లి సింహం ముందు వదిలేస్తే చక్కగా ఫ్రై చేసుకుని తినేస్తుంది కదా. అంటే మన కన్నులు చూసినటువంటి కార్యాలను మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే, ఆయన మహత్కార్యాలను మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఆయన బాహుబలాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? దేవుడు చెప్పినటువంటి మాట, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై
ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ మీ డూ దిస్. అనుదినము మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు భయపడకుడి, నేనే వచ్చానన్నప్పుడు, ప్రభువా, పేతురు అంటున్నాడు, నువ్వా? పోతాం అనుకున్నాం ప్రభువా. ఒకవేళ వచ్చింది నువ్వే అయితే నీళ్ల మీద ఎలా నడిచావు? నేను కూడా నడవగలనా? ఎస్. నడవనా? ఎస్. అడవులోంచి దిగాడు, నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు, గాలిని చూసి భయపడిపోయాడు, మునిగిపోసాగాడు, కేకలు వేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించయ్యా, నేను మునిగిపోతున్నానని. నీ కన్నులు చూచిన కార్యాలని సెకండ్లలో ఎందుకు మర్చిపోతున్నాం? నిమిషాల్లో ఎందుకు మర్చిపోతున్నాం? ఏది జరిగినా జరగనివ్వండి, నా జీవితంలో నా ప్రభువు చిత్తం లేకుండా ఏది జరగదు. నా జీవితం మీద అధికారము ప్రభువుకి తప్ప వేరే ఎవ్వరికీ లేదు. ఎప్పుడైతే దేవుణ్ణి మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉంటామో మన ధైర్యం, మన మాటలు మారిపోతాయి. ఆ తల్లి సంపూర్ణమ్మ ఇల్లు తీసేసి, తాటాకిల్లు ఏదో లోన్ వచ్చింది 10,000, మరి ఆ లోను ఇల్లు తీసేయమన్నప్పుడు ₹1 లేదు కదమ్మా, ₹1 లేదు కదా, ఎలా కట్టేస్తావు ఇల్లు? నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు చూసుకుంటాడు. అరే మా ఫ్రెండ్, నువ్వేనా చెప్పాయా, మీ అమ్మకి తెలియదు, ఉన్న ఇల్లు కాస్త పీకేయమంటుంది రేపు, తర్వాత డబ్బులు లేకుండా మధ్యలో కట్టలేక ఆగిపోతే నా దేవుడు చూసుకుంటాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ ధైర్యమే వేరు. ఏం కాదండి, ఏమైనా పర్వాలేదు, నా దేవుడు ఉన్నాడు నాకు. ఈరోజు ప్రతి విషయానికి మనము భయపడిపోయేవారిగా ఉంటున్నామంటే మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లా. తండ్రి అయినటువంటి దేవుడు చెప్పిన మాట ఏంటి? చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకోండి. మామూలుగా జ్ఞాపకం చేసుకోవడం కాదు, బాగా జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి. కుమారుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, అప్పుడప్పుడో కాకుండా అనుదినము కూడా మనము ఆయన వచ్చేంత వరకు కూడా, మన ఊపిరిలో ప్రాణం ఉన్నంత వరకు, మనలో ప్రాణం ఉన్నంత వరకు, యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే ఆయనను మనము జ్ఞాపకము చేసుకుంటూనే. చూడండి, మనుష్యులను జ్ఞాపకం చేసుకుంటే మనుషులు మనల్ని గుర్తుపెట్టుకోవచ్చు, మర్చిపోవచ్చు. బైబిల్ గ్రంథంలో దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప విశ్వాస వీరుడు మనుషుల్ని బ్రతిమలాడుకుంటాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఆదికాండము 40వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివితే, ఆదికాండము 40వ అధ్యాయము 14వ వచనంలో యోసేపు ఇక్కడ మనకు కనబడతాడు. ఈ యోసేపు ఎక్కడున్నాడు అంటే జైల్లో ఉన్నాడు. అన్ని కష్టాలే, కలలు వచ్చినాయి, ఆ కలలను అన్నదమ్ములతో చెప్పాడు, అన్నదమ్ములు అసూయతోటి చంపాలనుకున్నారు. దేవుని కృప తోడై ఉంది కాబట్టి చంపకుండా గోతిలో పడేశారు. ఆ గ్రోతిలో నుండి ఇష్మాయేలీయులకు అమ్మవేయబడి బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ మరి చెరసాలలో వేయబడి పోతిఫరు ఇంటిలో పనిచేస్తూ, మరి ఆమె కోరికను అతను మన్నించినందుకై పట్టి చెరసాలలో వేయబడి 16 సంవత్సరాలలో 13 సంవత్సరాల పాటు అతను అక్కడే ఉంటూ అనేక కష్టాలు అనుభవిస్తూ తన శ్రమలలో ఒక వ్యక్తిని బ్రతిమలాడుకుంటున్నాడు. 14వ వచనంలో మనం చూస్తే, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. చూడండి, పాపం దీనంగా అడుగుతున్నాడు. ఆ పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఫరో దగ్గర ఆయనకు
ఆహారం పెట్టేటటువంటి వారి మీద ఒక నాయకుడు ఉంటాడు. రాజుగారి కంటే ముందు వాళ్ళు టేస్ట్ చూసి రాజుగారికి అది క్షేమమైనది అనుకుంటేనే త్రాగడానికి ఇస్తారు. రాజుగారికి అది క్షేమమైనది అనుకుంటేనే తినడానికి ఇస్తారు. ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, వీళ్ళిద్దరు కూడా అధికారులే. పానదాయకుల అధికారి, భక్షకారుల అధికారి. వీళ్ళిద్దరిని కూడా ఫరో కోపంతో తీసుకెళ్లి చెరసాల్లో వేసేసినప్పుడు, ఆ చెరసాల్లో ఎక్కడికి వస్తారంటే వీళ్ళు కరెక్ట్ గా యోసేపుని ఎక్కడైతే ఉంచారో ఆ యోసేపు ఉంచిన ప్లేస్ లోకి వీళ్ళు కూడా వస్తారు. వీళ్ళు కూడా వచ్చినప్పుడు మరి ఒక రాత్రి వీళ్ళిద్దరికీ కూడా కలలు వస్తాయి. ఆ కలలు వచ్చినప్పుడు ఆ కలలు వచ్చిన కారణం బట్టి వాళ్ళు చాలా దుఃఖాక్రాంతులుగా ఉంటారు. ఒకరోజు ఉదయం మరి యోసేపు వచ్చి, ఏమైంది, ఎందుకింత మీరు దుఃఖాక్రాంతులై ఉన్నారు, మీ ముఖాలు చాలా విచారంగా ఉన్నాయి ఏంటంటే, ఏమో మాకేయో కలలు వచ్చినాయి, అందులో మరి 3 తీగలున్నాయి, ద్రాక్షావల్లి అది చిగురించినట్టుంది, పువ్వులేమో వికసించినట్టున్నాయి, దాని గెలలేమో పండి ద్రాక్ష పళ్ళు అయినట్టున్నాయి, మరి నేనేమో ఫరో గిన్నె నా చేతిలో ఉంది, నేనేమో ఆ గిన్నె ఆయనకి అందిస్తున్నట్టు నాకు కల వచ్చిందంటే, డోంట్ వరీ, నీకు వచ్చిన కళ చాలా మంచి కళ వచ్చింది, ధైర్యంగా ఉండు. నీకు దేవుడు చూపించాడే 3 తీగలు, ఆ 3 తీగలు కూడా ఏంటంటే 3 దినాలు. రాబోయే 3 రోజుల్లో మరలా నిన్ను ఫరో తన దగ్గరికి పిలుచుకొని, ఏ పోస్ట్ లోంచి అయితే నువ్వు గెంటివేయబడ్డావో చెరసాల్లోనికి, మరలా అదే పోస్ట్, అదే ఉద్యోగం నీకు ఇచ్చేస్తారు. నువ్వు కంగారు పడద్దు, నువ్వు 3 రోజుల్లో ఈ జైలు నుంచి విడుదలైపోతావు అని యోసేపు ఆ పానదాయకుల అధిపతికి చెప్పి, అప్పుడు ఒక మాట ఆ పానదాయకుల అధిపతితో అంటాడు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళిపోతావయ్యా బయటికి, కానీ ఒక్క మాట, నీకు క్షేమము కలిగినప్పుడు ఈ జైలు నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయి మళ్ళా రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడిగా ఉంటావు కదా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించయ్యా. నీ కలభావం చెప్పాను కదా, నువ్వు ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతావు, నన్ను మాత్రం గుర్తుపెట్టుకో అని ఎంతగానో మనుష్యుల యొద్ద ప్రాధేయపడ్డాడు. నన్ను కరుణించమని ఫరోకు ఒక మాట చెప్పు, నీకు దండం పెడతాను, ఈ చెరసాల్లో నేను చాలా కష్టాలు పడుతున్నాను, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నన్ను మాత్రం మర్చిపోకో. ఖచ్చితంగా నేను మర్చిపోను, డెఫినెట్ గా నేను జ్ఞాపకం చేసుకుంటానని అతను వాగ్దానం చేస్తాడు. ఎస్, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని వెళ్ళాడు. 3 రోజుల్లో రాజుగారు ఇతన్ని పిలిచారు, మరలా అతను ఉద్యోగాన్ని అతనికి ఇచ్చారు. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, యోసేపును మాత్రము గుర్తు చేసుకోలేదు, జ్ఞాపకం చేసుకోలేదు. ఈరోజు మనుష్యులు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారేమో, వేరు వేరు విషయాల్లో నీకు వాళ్ళు సహాయకారులుగా ఉంటారేమో అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అమ్మా, నువ్వు జ్ఞాపకం చేసుకోవలసింది మనుషుల్ని కాదు, నువ్వు ఆధారపడాల్సింది మనుషుల మీద కాదు. తండ్రి అయిన దేవుడు చెప్పాడు కదా, నీ కన్నులు చూచిన కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యములు నీ కళ్ళారా నువ్వు చూసావే, వాటిని చేసిన వాడెవడు తన బాహువును చాచిన చేతితో నీ ముందు జరిగించిన ఆ దేవుణ్ణి నువ్వు బాగుగా జ్ఞాపకం చేసుకో. పాపం యోసేపు అపానదాయకుల అధిపతిని బ్రతిమలాడుకున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమని, కానీ జ్ఞాపకం చేసుకోలే. అతన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన రంగంలోకి దిగాల్సి వచ్చింది. మనుషుల్ని ఆధారపడినప్పుడు
వారు జ్ఞాపకం చేసుకోనప్పుడు తన బిడ్డలను ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాడు. ఇప్పుడు ఆ జ్ఞాపకం చేసుకోవడం కోసం ఆ ఫరోకు ఇంకో కల ఇచ్చాడు. ఆ ఫరోకి ఒక కల రప్పించాడు. ఆ కల భావం ఎవరికీ తెలియట్లేదు. శకునగాండ్రను, జ్యోతిష్యులను అందరిని పిలిచి అడుగుతున్నారు కానీ ఆ కలభావం చెప్పేవాడు ఎవడో లేకపోయాడు. అప్పుడు పానదాయకుల అధిపతి, అయ్యో రాజా, నన్ను క్షమించండి, ఎక్కడ తప్పిదమని జ్ఞాపకం చేసి ఈ రోజు నా తప్పును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. తప్పైపోయింది. యాక్చువల్లీ మీరు నన్ను జైలుకి పంపించినప్పుడు ఆ జైల్లో నాకు ఒక కల వచ్చింది. ఆ కలభావాన్ని చెప్పి 3 రోజుల్లో నువ్వు మరలా ఫరో దగ్గర గిన్నె అందించేవాడిగా, పానదాయకుల అధిపతిగా నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ జైల్లో ఉన్న ఒక వ్యక్తి నన్ను అడిగాడు, ప్రభు నేను మర్చిపోయాను, 2 సంవత్సరాలు అయిపోయింది, అతన్ని పిలిపిస్తాను అని చెప్పినప్పుడు మరి యోసేపుని పిలిపించడం, వెంటనే యోసేపు ఆ కలభావం చెప్పడం, అక్కడి నుంచి మీకు తెలుసు మరి ఫరోకి దేవుడిగా యోసేపును ఉంచడం, ఐగుప్తు దేశం మీద మరి ప్రధానమంత్రిగా యోసేపుని చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా, లేదా యోసేపు లాగా మనుషులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామా? మనుషులను జ్ఞాపకం చేసుకోమంటే వారు జ్ఞాపకం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. మనుషులు జ్ఞాపకం చేసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. మనుష్యులు యోసేపును జ్ఞాపకం చేసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. అదే నువ్వు దేవుడిని అడిగితే, ఈ రాత్రి నేను ప్రకటించే నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు అడిగిన వెంటనే నిన్ను జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు భూమికి ఆకాశమునకు మధ్యన వేలాడదీయబడి, మేకులతో దిగగొట్టబడి, భయంకరమైనటువంటి ఏ మానవుడు సహించలేని బాధను సహిస్తూ, ఏ నరుడు అనుభవించలేని ఆ శాపగ్రస్తమైనటువంటి శిలువ శిక్షను అనుభవిస్తూ తన బాధలో తానున్నప్పుడు ఆయనకు కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ, ఇద్దరు దొంగల మధ్యన ఆయన వేలాడదీయబడినప్పుడు మరి ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభు వారిని, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకో అంటాడు. ఇంకో దొంగ మొదటి దొంగను గద్దించి, మనకి ఈ శిక్ష న్యాయమైనదే, నువ్వు దేవునికి భయపడవా, ఆయన ఎవరనుకుంటున్నావు, ఆయన యేసుక్రీస్తు ప్రభు అని ఆ దొంగ యేసు వైపు తిరిగి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నువ్వు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అన్న ఆ మాట దొంగ నోటి నుండి బయటకు రాగానే నా దేవుడు అన్నటువంటి మాట ఏమిటంటే, నేడే నీవు నాతో కూడా నిశ్చయముగా పరదైసులో ఉందువు. ఆమేన్, హల్లెలూయా. మనుష్యులను మనము జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు మనల్ని, వాళ్ళ మీద మనం ఆధారపడినప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. ఈ రాత్రి దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ దొంగను చూసి మనం నేర్చుకుందాం. ఆ ఆఖరి సమయంలో, తన జీవిత అంతములో మరికొద్ది నిమిషాల్లో ఆ దొంగ ఏమవుతాడు, చనిపోతాడు. మరికొద్ది గంటల్లో ఆ దొంగ చనిపోతాడు. తన జీవితపు చరమాంకములు, తన జీవితపు క్లైమాక్స్ లో ఆ దొంగ, యేసయ్యా నన్ను గుర్తు చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చిన్న ప్రార్థన చేసినప్పుడు వెంటనే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, పిలిచిన వారికి పలికే దేవుడు. ఆమేన్.
పిలచిన వారికెల్లా దరిలోనున్నవాడా, పిలచిన వారికెల్లా దరిలోనున్నవాడా, మనసార పిలిచే స్వరమును వినిన విడుదల నీచువడా, మనసార పిలిచే స్వరమును వినిన విడుదల నీచువడా, నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నే జీవించు దాక ప్రభు, స్తోత్రము, స్తోత్రము, నే జీవించు దాక ప్రభు. మనసారా పిలిచే మనసు నీకుంటే, మనసారా నువ్వు పిలవగలిగితే, నా దేవుడు పిలిచిన స్వరాన్ని ఆలకించే దేవుడు, పలికే దేవుడు, సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నీకు విడుదల ఇచ్చేటటువంటి దేవుడు. ఈరోజు ఆ మనసు నీకుందా? యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని నువ్వు పిలవగలుగుతున్నావా? లేక మనుష్యుల తట్టు తిరిగి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అడుగుతున్నావా? మనుషులు ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోరు. నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ కన్నులు చూచిన కార్యాలను మర్చిపోవద్దు, సూచక క్రియలను మర్చిపోవద్దు, మహత్కార్యాలను మర్చిపోవద్దు. తన బాహువు చాచి ఆయన చేసినటువంటి కార్యాలను మర్చిపోవద్దు. బాగుగా జ్ఞాపకం చేసుకో. అయిపోయింది నా జీవితం, ఇంకా నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, నా బ్రతుకు ఎలా మారుతుందో అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఇక ఉద్యోగం రావడం అసాధ్యం అనుకుంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ పెళ్లి, ఈ వివాహం జరగడం ఇక అసాధ్యం అని అనుకుంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఇక ఈ అనారోగ్యం, ఈ రోగం నాకు స్వస్థత రావడం అసాధ్యం, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ ఇంటర్వ్యూ పాస్ అవ్వడం ఇంకా అసాధ్యం, ఈ ఎగ్జామ్ నేను క్వాలిఫై అవ్వడం అసాధ్యం. నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఆయన అసాధ్యమును సైతం సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడు. మనసారా నువ్వు కేక వేసినప్పుడు, దావీదు కుమారుడా కరుణించు అని గుడ్డివాడైనటువంటి భర్తమై కేక వేసినప్పుడు ఆగిపోయాడు దేవుడు, నిలిచిపోయాడు ఆ రోడ్డు మీద. ఈరోజు నువ్వు కేక వేస్తే నీ దేవుడు నిలిచిపోతాడు, నీ దేవుడు ఆగిపోతాడు నీ కొరకు. నీ దగ్గరకు వచ్చి నీకు ఏది అవసరమయ్యిందో దాన్ని ఇచ్చి దీవించేటటువంటి దేవుడు నీ దేవుడు. పాత నిబంధనలో కనాను దేశమును వారికి ఇచ్చి వారితో ఒక నిబంధన చేశాడు. ఈ దేశంలో మీరు నివాసములు కట్టుకోండి, ఇది మీకు నాకు మధ్యన నేను చేస్తున్నటువంటి నిత్య నిబంధన. ఈ నిబంధనలో ఉన్నటువంటి మీరు తరతరముల వరకు, నీ పిల్లల పిల్లల వరకు కూడా నా దేవా, నా ప్రభువా అని మీరు పిలవగలుగుతారు. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. యెహోవా నోవాహును జ్ఞాపకం చేసుకొనెను. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 30వ అధ్యాయం 22, 23 వచనాల్లో దేవుడైనటువంటి యెహోవా
రాహేలును జ్ఞాపకం చేసుకొనెను. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడైన యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనెను. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనంలో దేవుడైన యెహోవా సంసోనును జ్ఞాపకము చేసుకొనెను. నిర్గమాకాండము 2వ అధ్యాయం 24-25 వచనాల్లో దేవుడైన యెహోవా ఇజ్రాయేలీయులను జ్ఞాపకము చేసుకొనెను. అమ్మా, నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. మనం మర్చిపోతున్నాం అంతే, ఆయన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. యోసేపు పానదాయకుల అధిపతిని గుర్తు చేసుకోయ్యా. నీకు క్షేమం కలిగినప్పుడు ఫరో దగ్గర నా గురించి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ బందీ గృహంలో నుండి, ఈ కారాగారంలో నుండి నన్ను ఎలాగైనా బయటికి రప్పించు. కానీ మర్చిపోయాడు పానదాయకుల అధిపతి. ఈ రాత్రి నిన్ను మరిచిపోని దేవుడు, నిన్ను తన అరచేతులలో చిక్కుకున్నటువంటి దేవుడు, నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు యేసయ్యా అని అడిగినప్పుడు ఆయన 2 చేతులు చాచి సిలువ మీద నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టేటంతగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన దేవుడు. ఈ రాత్రి మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను జ్ఞాపకము చేసుకునే వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపెట్టి వెళదు. నా కృప నిన్నెన్నటికీ విడవదమ్మా. ఈ లోకము దాని ఆశయు ఒకనాడు గతించిపోవనేమో గాని నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని జ్ఞాపకము చేసుకునే వాడవుగా, దేవుడిని జ్ఞాపకము చేసుకునే దానవుగా నువ్వు ఉంటే, ఈరోజు నీ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని ఆయన చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు. శిష్యులు కనులారా అద్భుతాన్ని చూచి అలలు పడవను కొట్టగానే భయపడిపోయారు, కంగారు పడిపోయారు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు ఆ పడవలో ప్రయాణిస్తున్నప్పుడు, మరి తుఫాను చెలరేగినప్పుడు, పడవ అడుగున అక్కడ ఆయన తలవాల్చి నిద్రిస్తున్నప్పుడు, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? నీకు చింత లేదా? మేము నశించిపోతున్నామయ్యా. ఎందుకు భయపడ్డాం? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా.
నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా. మహోన్నతుడైన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెహిలా సంఘములో ప్రభువా, ఈ రాత్రి మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మరి ఆ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా నేను వచ్చు పర్యంతము కూడా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఈ రాత్రి దేవుణ్ణి మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉంటే, దేవుడిని జ్ఞాపకము చేసుకోవడం అంటే మనసులో తలుచుకోవడం కాదు. దేవుడిని జ్ఞాపకము చేసుకోవడం అంటే దేవుడు ఉన్నాడని నమ్మడం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మడం, దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మడం, దేవుడి మీద ఆనుకోవడం. రాత్రి మీ మీద ఆనుకునే కృప, మీ మీద ఆధారపడే కృప తెహిలా సంఘములోని ప్రతి కుటుంబానికి దయచేయండి. నైనా, ఎందరైతే ఆందోళనలతో, వారి హృదయము నిండా కలవరములతో ఉన్నారు, వారందరి హృదయాలలో ఉన్న కలవరములన్నిటినీ తీసివేసి, వారు కన్నులు చూచినటువంటి కార్యములను, సూచక క్రియలను, మహత్కార్యములను, చాచిన నీ చేతిని, నీ బాహువుని వారు బాగుగా జ్ఞాపకము చేసుకునేలా తండ్రి, వారందరి మా అందరి మనోనేత్రములు మీరు తెరిచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభువా, అలనాడు ఇజ్రాయేలీయులకు నీవు అనేకమైన పండుగలు ఆచరించమని చెప్పావు. పస్కా పండుగ ఆచరించమన్నావు, ప్రత్యక్ష గుడారాల పండుగ ఆచరించమన్నావు, పెంతెకోస్తు పండుగ ఆచరించమన్నావు, పూరీం పండుగ ఆచరించమన్నావు. ఈ పండుగల ఆచరణ వెనకాల నీవు దాచి ఉంచిన మర్మము ఏమిటంటే, వారు నిన్ను జ్ఞాపకము చేసుకొని, వారి కన్నులు వారి పితరులు చూచినటువంటి మహత్కార్యములను, అలనాడు ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించినప్పుడు నీవు చేసిన కార్యములను వారి తరతరముల వరకు కూడా గుర్తు పెట్టుకోవడానికి పండుగలను ఆచరించమని చెప్పావయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, ఈ కృపాయుగంలో ఉన్నటువంటి మేము సంవత్సరానికి ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకునే వారిగా కాదయ్యా. ఏదో పస్కా పండుగ రోజే జ్ఞాపకం చేసుకునేవారిగా, పెంతెకోస్తు పండుగ రోజే, గుడారాల పండుగ రోజే నిన్ను జ్ఞాపకం చేసుకునేవారిగా కాదు. మా దినము క్షణము నిన్ను జ్ఞాపకము చేసుకునే కుటుంబాలుగా మా కుటుంబాలను మీరు మార్చినందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. ప్రతి కుటుంబమును మీ చేతులకు సమర్పిస్తున్నాను. మీరే దీవించి ఆశీర్వదించమని దేవా. ప్రతి ఒక్కరి అవసరతను, మరి సిలువ మీద ఉన్నటువంటి దొంగ మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న వెంటనే తను అడిగిన దాన్ని తాను పొందుకున్నాడయ్యా. నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదైసులో నుందువు. ఇట్ ఈస్ గ్రాంటెడ్. నన్ను జ్ఞాపకము చేసుకున్న వారికి వారు ఎదురు చూస్తున్నది. ఇట్ ఈస్ గ్రాంటెడ్. ఈరోజు నువ్వు ఆర్థిక ఇబ్బందులు బాధపడుతూ, నా దగ్గర డబ్బు లేదని బాధపడుతుంటే, నీ దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు చెబుతున్న మాట, ఇట్ ఈస్ గ్రాంటెడ్. నేడే నీవు కోరుకున్నది నీకు అనుగ్రహించబడింది. ఉద్యోగం కోసం నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే నేడే ఇది నీకు అనుగ్రహించబడింది. ఆరోగ్యం కొరకు మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ఇట్ ఈస్ గ్రాంటెడ్. ఇది నీకు అనుగ్రహించబడింది.
నా దేవుడు ఆలస్యం చేసేటటువంటి దేవుడు కాదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒకవేళ అనేక పర్యాయములు నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నా కూడా ఒక సహాయము నీకు ఆలస్యం అవుతుంటే దేవుని వాక్యము సెలవిస్తోంది, మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణించవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనంలో నీ ఆలస్యమునకు కారణము నీ దేవుడు నీ యందు దయ చూపవలనని, ఆ గొప్ప దయ నీవు పొందుకునేలాగా, ఆ గొప్ప కరుణ నువ్వు నేను పొందుకునేలాగా ఆయన సన్నిధిలో మనము యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా, నా ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకో, నా పిల్లల భవిష్యత్తుని నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా. నువ్వు చూచుచున్న దేవుడు కదయ్యా. ఈ రాత్రి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నా కుటుంబాన్ని, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని, నాకు కలిగి ఉన్న సమస్తాన్ని ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా. ఈ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడమ్మా, నీకు సమాధానాన్ని అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అడిగిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించే దేవుడయ్యా మీరు. మీలాంటి అయినా దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభు. అవును తండ్రి, అవును యేసయ్యా. ఇదిగో వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? భక్తుడు అడుగుతున్నాడయ్యా, నీతో సమానమైన దేవుడు ఉన్నాడా? కరుణించే విషయంలో, కృప చూపే విషయంలో, కనికరము చూపే విషయంలో నిన్ను మించిన దేవుడు, నీకు సాటి అయిన దేవుడు ఇంకొక దేవుడు లేడు కదయ్యా. ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడు గనుక నిరంతరము ఆయన కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును. దేవా, ఒకవేళ ఎక్కడైనా నీకు విరోధముగా నేను పాపం చేసి నీకు కోపాన్ని తెప్పించుంటే, ఇప్పుడే నీ వాక్యాన్ని విన్నాం కదయ్యా. ఆయన నిరంతరము కోపం ఉంచడు, ఆయన మరలా జాలిపడునని నీ వాక్యం సెలవిస్తోంది కదయ్యా. నీ కోపము నిమిషం మాత్రం ఉండును, నీ దయ ఆయుష్కాలం అంతా ఉండునని నీ వాక్యము సెలవిస్తోంది కదయ్యా. దేవా, ఆ వాక్యాన్ని నా పట్ల నెరవేర్చు తండ్రి. నన్ను క్షమించయ్యా. ఇదిగో నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. నా హృదయంలో ఉన్న బాధలు, టెన్షన్స్, అప్పులు, ఈఎంఐలు, కష్టాలు, శోధనలయ్యా, ఉద్యోగంలో వస్తున్న శ్రమలు, ఆరోగ్యం శ్రమలు, పిల్లల భవిష్యత్తు ఏమవుద్దో అనే శ్రమ, ఈ భయాందోళనలతో నా హృదయం నిండిపోయిందయ్యా. ఈ రాత్రి మాతో మాట్లాడావు కదయ్యా. యోసేపుని ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కదా, మరలా విడిపించావు కదయ్యా. ఐగుప్తు సింహాసనం మీద ప్రధానమంత్రిగా కూర్చోబెట్టావు కదయ్యా. ఈ రాత్రి నీ సన్నిధిలో నీ పిల్లలుగా మేము అడుగుతున్నామయ్యా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని మీ కృప మాకు దయచేయమని. దేవా, మా జీవితాల్లో ఉన్న ఆందోళన మొత్తాన్ని తీసివేయమని, మా హృదయము నిండా మిమ్మల్ని నింపుకుంటూ ఈ రాత్రి మీ సన్నిధిలో యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమిలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలను జ్ఞాపకము చేసుకునేవాడు. అడిగిన ప్రతి ప్రార్థనావసరతను కూడా
ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, దేవుడు ఇప్పుడే ఆయన జ్ఞాపకము చేసుకొనుగాక. ఆమేన్. ఆమేన్. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. నిన్ను నా సొత్తుగా నేను చేసుకున్నాను. నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచుచున్నప్పుడు నువ్వు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఆమేన్. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. మనం ఆరాధించే దేవుడు. మనం ఎప్పుడైతే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన్ని గుర్తు చేసుకుంటామో, ఆయన గగనమును చీల్చుకొని మన యొద్దకు దిగి వచ్చేసేటటువంటి దేవుడు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. భయపడకుడి, జడియకుడి, దిగులు చెందకుడి, మీరు నా సొత్తు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నిటినీ ఆలకించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడిన వాక్యమునకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ లార్డ్.